ట్రైన్ 3 గంటలు లేట్ అయితే మీ టికెట్ పైసలు రిటర్న్. జనరల్ గా మనం ఎటైనా ఊర్లకు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే గంటలు గంటలు రైలు లేట్ వచ్చి నరకం చూస్తుంటాం కదా. కానీ భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం రైలు ఇలా ఆలస్యం అయితే ప్రయాణికులకు కొన్ని హక్కులు, పరిహారం పొందే ఛాన్స్ ఉందని మీకు తెలుసా? ఒకవేళ మీరు రిజర్వేషన్ టికెట్ తీసుకుని ఉండి మీ రైలు గనుక 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడిస్తే మీరు కట్టిన టికెట్ డబ్బులను రీఫండ్ గా వెనక్కి క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే అధికారులు ఆలస్యానికి గల కారణాలు ముందే చెప్తే ఇది వర్తించదు. ఒకవేళ రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైళ్లు కనుక 2 గంటల కంటే ఎక్కువ లేట్ అయితే ప్రయాణికులకు రైల్వే శాఖనే ఉచితంగా చాయ్, టిఫిన్, భోజనం పెట్టాలి. ఇలా రైలు లేట్ అయినప్పుడు మీ డబ్బులు మీకు రావాలంటే ఐఆర్సిటిసి వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఫైల్ టీడీఆర్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీ పిఎన్ఆర్ నెంబర్ కొట్టి రైలు లేట్ అయ్యింది అని కారణం చెప్పి సబ్మిట్ చేస్తే మీ రీఫండ్ సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అవుతుంది. ఒకవేళ రైలు 3 గంటలు లేట్ అయ్యి మీరు ప్రయాణం వద్దు అని అనుకుంటే కనుక బోర్డింగ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరే టైంలోపే టీడీఆర్ ఫైల్ చేయాలి. అంతేకాదు, మీరు ప్రయాణించేటప్పుడు ఏసీ పని చేయకపోయినా, రైలు దారి మళ్ళించినా, మీ కోచ్ మారినా సరే గమ్యస్థానం చేరుకున్న కొన్ని గంటల లోపు టీడీఆర్ ఫైల్ చేసి మీ నష్టపరిహారాన్ని గుంజుకోవచ్చు. చూడండి, కాబట్టి అందరికీ చెప్పేది ఏంటి అంటే రైల్వేలో ప్రయాణించేటప్పుడు ఈ రూల్స్ తెలుసుకుంటే మీ డబ్బులు అస్సలు వృధా కావు.